అపోలో హాస్పిటల్ కాకినాడలో ఒక ప్రత్యేకమైన చాలా సంక్లిష్టమైన ఇండియాలోనే ఇప్పటి వరకు ఒకే ఒకసారి నిర్వహించబడిన ఒక వినూత్న ఆపరేషన్ని 2 డిపార్ట్మెంట్ల సహాయంతో, ఒకటి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, రెండోదేమో వాస్కులార్ సర్జరీ డిపార్ట్మెంట్ సహాయంతో నిర్వహించబడింది. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆవిడ ఒక వారం క్రితము భోజనంలో చేప తింటూ ఉండగా పొరపాటున ఒక 3 నుంచి 4.5 సెంటీమీటర్లు ఉన్న ఒక బలమైన కొంచెం లావుపాటి చేప ముళ్ళు అన్నవాహికలో ఇరుక్కోవడం జరిగింది. జనరల్గా అన్నవాహికలో అంటే జనరల్గా ఈసోఫాగస్లో చేప ముళ్ళు ఇరుక్కోవడం అనేది ఏమి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు. జనరల్గా అలా స్ట్రక్ అవుతూనే ఉంటాయి. మనం ఏదో చిన్న చిన్న విధానాల వల్ల దాన్ని అధిగమిస్తూనే ఉంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే, అన్నవాహికలో ఇరుక్కున్న ముళ్ళు అది 4 సెంటీమీటర్లు ఉన్నదాని వల్ల చాలా కింద భాగంలో కొంచెం కిందికి వెళితే అది కడుపు ఉంటాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోకుండా ఆ ప్రాంతంలో ఇరుక్కున్నప్పుడు దానికి పక్కనే హార్ట్ ఉంటుంది. హార్ట్కి సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళం అయోర్టా ఉంటుంది. అది ఇంతలా ఉంటుంది. అయోర్టాకి ఈ ఇరుక్కున్న ముళ్ళు దాదాపు ఇంకా పెద్ద రంధ్రం చేసే పరిస్థితిలో అయోర్టాలో ఇరుక్కుంది. దానిని అతి చాకచక్యంగా మన డాక్టర్లు ఆపరేషన్ ద్వారా తీయడం జరిగింది. ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడానికి మొదటి ప్రయత్నము కలెక్టర్లో చేస్తే ఆ పేషెంట్ చనిపోయారట, మా డాక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడే రెండవసారి సక్సెస్ఫుల్గా కేరళలో ఒక హాస్పిటల్లో చేశారు. ఈ ఇండియాలో ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది రెండవది అని మన డాక్టర్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా ఇది చాలా వినూత్నమైన ఆపరేషన్, చాలా సక్సెస్ఫుల్గా చేశాము. ఈ ప్రక్రియని ఒక కాకినాడ చుట్టుపక్కల ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇండియాలో ఉన్న చాలామందికి ప్రజలకు చేరవేస్తే, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి ప్రొసీజర్ ఒకటి జరుగుతుంది, ఇలా చేయొచ్చు అన్న ఒక మంచి కార్యక్రమాన్ని మీ ప్రజలకు చెప్పినట్టు అవుతుంది.